మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం భారత్లో పెట్రోల్ ధరలపై పడుతోంది. ఇరాన్ వరుసగా గల్ఫ్ దేశాల్లోని రిఫైనరీలపై దాడులు చేస్తుండటంతో అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం భారత్ పైన పడింది. తాజాగా మన దగ్గర పవర్ పెట్రోల్ రేట్లు పెరిగాయి. ప్రధాన చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ పై ₹2 పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. హిందుస్థాన్ పెట్రోలియం తన ప్రీమియం బ్రాండ్ పవర్ పెట్రోల్ ధరను లీటర్కు 2.09 మేర పెంచింది. ఇండియన్ ఆయిల్ కూడా తన హై ఆక్టేన్ ఇంధనం XP95 ధరను లీటర్కు ₹2 నుండి ₹2.30 వరకు పెంచింది. అటు భారత్ పెట్రోలియం తన ప్రీమియం వేరియంట్ స్పీడ్ పెట్రోల్ ధరను లీటర్కు దాదాపు ₹2.09 పెంచింది. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే ఈ పెంపునకు కారణం. గతంలో లీటర్కు దాదాపు 111.68గా ఉన్న పవర్ పెట్రోల్ ధర ఇప్పుడు 113.77కు చేరింది. ఇక మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం భారత్లో పెట్రోల్ ధరలపై పడుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ యుద్ధ ప్రభావం అనేది అటు పెట్రోల్ ధరలపై ఎక్కువగా కనిపిస్తోంది. సో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? రైట్ రేఖ, ఇప్పుడు యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద పడింది. దానిలో భాగంగా క్రూడ్ ఆయిల్ అనేది అందుబాటులో లేకపోవడంతో ఈ క్రూడ్ ఆయిల్స్ ధరలు కూడా పెరిగిన నేపథ్యంలోనే ఈ ప్రీమియం పెట్రోల్స్, స్పీడ్ పెట్రోల్ కానీ ప్రీమియం పవర్ పెట్రోల్ ఏదైతే పిలుస్తారో వాటి ధరలు అయితే ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ రోజు నుంచి ₹2.06 నుంచి ₹2.35 వరకు ఈ ధర పెరిగింది. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, మరోవైపు హెచ్పీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఓఐసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ 3 కంపెనీలు కూడా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ పెట్రోల్ రేట్లు అనేవి, ప్రీమియం అంటే పవర్ పెట్రోల్ రేట్లు అనేవి కూడా పెంచాయి. ఇక నార్మల్ గా డీజిల్, పెట్రోల్ ఏవైతే ఉన్నాయో వాటి ధరలు మాత్రం యథాతథంగానే ఉంటాయి. ఎటువంటి మార్పు ఉండదనేది కూడా ఈ ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధరల రేట్లు అనేవి ఎక్కువగా పెరగడం ద్వారానే ఈ రేట్లు పెంచినట్లు కూడా ఆయా సంస్థలు తెలియజేస్తున్నాయి. అసలు క్రూడ్ ఆయిల్ అనేది దేనివల్ల, ఎక్కడి నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్ కొరత ఎందుకు ఏర్పడుతుంది అనేది కూడా ఇప్పటికే అందరు కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అనేది భూగర్భంలో ఇది సహజంగా లభించే పెట్రోలియం. ఇది శుద్ధి చేయని పెట్రోలియం. ఇది మిలియన్ల ఏళ్ల క్రితం చనిపోయిన సముద్ర జీవులు, మొక్కల అవశేషాల పైన తీవ్రమైన వేడి, పీడన వల్ల ఏర్పడిన శిలాజల ఇంధనం అనేది క్రూడ్ ఆయిల్ అనేది. దీని ద్వారా ఇతర ప్రధానంగా నిర్మాణం, అది ప్రధానంగా ఇది ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వివిధ ఈ ఆయిల్స్ అని కూడా తీసుకుంటారు. డీజిల్ అంటే పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ మరియు ఇంధన పెట్రోకెమికల్స్ ను క్రూడ్ ఆయిల్ నుంచి వేరు చేస్తారు. ఈ క్రూడ్ ఆయిల్ అనేది కూడా తక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇంధన ధరలు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ పవర్ పెట్రోల్ ఏదైతే ఉందో దాని ధరలు అనేవి పెంచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫర్దర్ గా ఇప్పటికే ఈ పవర్ పెట్రోల్ రేట్లు పెంచారు కాబట్టి ముందు ముందు కూడా నార్మల్ రేట్లు కూడా పెంచుతారనేది కూడా వినియోగదారులు చెప్తున్నారు. అయితే యుద్ధ ప్రభావం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ వినియోగదారులపై భారం పడుతుంది అనేది కూడా ఇటు అందరూ కూడా కొంత విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇటు సాధారణంగా ఇటు డీజిల్ కానీ పెట్రోల్ పై ఎటువంటి పెంపుదల ఉండదు, ఇవి సాధారణంగానే కొనసాగుతాయి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి పెట్రోలియం శాఖ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే సాధారణంగా ఉండే పెట్రోల్, అది స్పీడ్ పెట్రోల్ కానీ పవర్ పెట్రోల్, అలాగే ఇతర పెట్రోల్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఆ పవర్ పెట్రోల్ సంబంధిత వాటిపైన మాత్రమే ఈ పెంపుదల ఉంటుంది తప్ప ఈ సాధారణంగా ఉన్న డీజిల్ కానీ పెట్రోల్ పైన ఎటువంటి రేట్ల పెంపుదల ఉండదు అనేది కూడా ఆయిల్ కంపెనీలు తెలియజేస్తున్నాయి. శివ, పెరిగిన ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయా? ఎందుకంటే యుద్ధ ప్రభావం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చా? అంటే ప్రస్తుతం మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ అనేది కొరత ఉన్న నేపథ్యంలోనే ఈ ఇంధన ధరలు అనేవి ప్రధానంగా స్పీడ్ పెట్రోల్, ఇటు పవర్ పెట్రోల్ ఏదైతుందో ప్రీమియం వాటి ధరలు అనేది మాత్రం పెరిగింది. ఇంకా ఇంతకుముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి తగ్గిన తర్వాత, అనుకున్నంత లభ్యమైన తర్వాత రేట్లు గతంలో ఏ విధంగా అయితే రేట్లు ఉన్నాయో అదేవిధంగా యథాతథంగా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ప్రధానంగా ఈ క్రూడ్ ఆయిల్స్ ను ఉపయోగాలు ప్రధానంగా ఒకసారి చూసుకుంటే కనుక దీని ఇంధనాలుగా మాత్రమే కాకుండా ప్లాస్టిక్, మందులు, రబ్బరు మరియు అనేక పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి దీని యొక్క ముడి సరుకుగా కూడా ఈ క్రూడ్ ఆయిల్స్ ను వినియోగిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు సాధారణంగా ఈ క్రూడ్ ఆయిల్స్ అనేవి అందుబాటులో లేకపోవడం వల్ల కొరత తక్కువ ఉన్న నేపథ్యంలోనే
ఈ ఈ రేట్లని పెంపుదల చేయాల్సి వచ్చింది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి కూడా ఇతర ఇంధనాలు, ఈ డీజిల్, పెట్రోల్ కానీ, ఎల్పిజి కానీ, మరోవైపు జెట్ ఇంధనాలు ఏవైతున్నాయి వాటన్నింటికి కూడా ఈ ముడి సరుకు అనేది క్రూడ్ ఆయిల్, దీని నుంచి ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇవి క్రూడ్ ఆయిల్ అనేది సరైన మోతాదులో లేకపోవడం వల్ల, సరఫరా జరగకపోవడం వల్ల ఇప్పుడు ఈ ప్రీమియం పెట్రోల్ రేట్లని పెంచినట్లుగా కూడా తెలుస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అయితే పెరగడమే ఈ పెంపుకైతే కారణంగా తెలుస్తోంది. అయితే గతంలో లీటర్కు దాదాపు 111.68గా ఉన్న పవర్ పెట్రోల్ ధర ఇప్పుడు 113.77కైతే చేరింది.